ప్రస్తుతం మనం ఎప్పుడైనా, ఎక్కడైనా కావాలి అంటే మీరు గమనించండి. దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగు, హత్యలు, ముఖ్యంగా అత్యాచారాలు ఇటువంటి వార్తలు ఎక్కడ కనిపించినా అందులో నిందితులుగా ఉన్న వాళ్ళ వయస్సు సమాజాన్ని అయితే ఖచ్చితంగా భయపెడుతుంది. నన్నైతే చాలా చాలా భయపెడుతుంది. ఎటెళ్తుందా భవిష్యత్తు సమాజం అని. ఎందుకని ఎక్కువగా 15, 21, 22 సంవత్సరాలు ఈ మధ్యలో వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. కొందరు బెట్టింగ్‌లకు అడిక్ట్ అయ్యి, ఫోన్‌లో గేమ్స్‌కి అడిక్ట్ అయ్యి, దొంగతనాలు చేయడం, కొన్నిసార్లు హత్యలు చేయడం ఇదొకటి. గంజాయికి ఏమంటారు మత్తుకు బానిసలైపోయి. అంటే కారణం ఏదైనా కానియండి. వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రూరత్వము అంటే ఆ వయసులోనే అంత క్రూరత్వం ఏ విధంగా జీవితాలను చిన్నాభిన్నం చేస్తది? ఏ విధంగా భవిష్యత్తును ప్రభావితం చేస్తది? నిజంగా తలుచుకుంటే ఏంట్రా బాబు ఎటెళ్తున్నాము అని చెప్పి అనిపిస్తది. తాజాగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి జంట హత్యలు, ఆ హత్యల్లో నిందితులను చూసిన తర్వాత నాకు సేమ్ మళ్ళీ అదే ఫీలే కలిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో ఆదివారం పగలే తల్లి కొడుకు హత్యకు గురయ్యారు. సాంబశివరావు అనే 30 సంవత్సరాల యువకుడి మీద, 55 సంవత్సరాల వాళ్ళ తల్లి మీద మరణాయుధాలతో దాడి చేసిన ముగ్గురు కత్తులతో పొడిచి విచక్షణారహితంగా నరికి చంపేశారు. విషయం ఏంటంట, ఈ సాంబశివరావుకు పెళ్లి చేశారు. అంటే మామూలుగా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడట ఈ సాంబశివరావు. అయితే 2022లో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూరి రఘుబాబు కుమార్తె సాహితీతో వివాహం చేశారట. సాంబశివరావు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తుంటారు, వాళ్ళ అమ్మగారి కృష్ణకుమారి. అయితే ఈయనకు 2022లో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూరి రఘుబాబు కుమార్తె సాహితీతో వివాహం చేశారట. సాంబశివరావు సాహితీ దంపతుల మధ్య మనస్పర్ధలు చెలరేగితే కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగారు. చివరికి విడాకులు కూడా మంజూరు అయిపోయాయి. 6 నెలల కిందట విడాకులు అఫీషియల్గా మంజూరు అయిపోయాయి. అయితే సాంబశివరావు తాను పనిచేస్తున్న తాడికొండలోనే ఉంటూ వారానికి ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళ్తూ ఉంటాడట. ఈ క్రమంలో శనివారం నిత్యావసర సరుకులు తీసుకొని ధూళిపాల్లో వచ్చాడు. అయితే నా సోదరికి విడాకులు అవ్వడం ఈ విధంగా అవ్వడానికి కారణం సాంబశివరావుతో పాటు వాళ్ళ అత్త మామలే కారణం అని చెప్పి భావించినటువంటి ఆ సాహితీ సోదరుడు చెరుకూరి రోహిత్ చౌదరి కక్ష పెంచుకొని ఎలాగైనా వీళ్ళ ముగ్గురిని చంపేయాలని నిర్ణయించుకున్నాడట. అమ్మో. ప్రత్తిపాడు మండలం చోడవరంలోని కల్లం హరినాథరెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు పిల్లోడు. మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ చదువుతున్న రోహిత్ చౌదరి చిలుగులూరుపేటలో పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ తీసుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యారట ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఒకడేమో గుంటూరు నారాయణ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్, ఇంకొకడేమో చిలకలూరిపేట శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారట. పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకున్నారు. వీడికి పాలిటెక్నిక్ సీట్ వచ్చింది, వీడు చేరిండు ఫస్ట్ ఇయర్. వాళ్ళకి రాలే, వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చేరారట. సో ఈ ముగ్గురు కలిసి హత్యలకు ప్లాన్ వేశారు. ఆ సాంబశివరావు వాళ్ళ ఇంటికి వచ్చారని తెలుసుకున్నారు. ఇంట్లో ముగ్గురు ఉన్నారని చెప్పి వాళ్ళు ఎక్కడికి పోలేదని తెలుసుకున్నారు. ఆ విషయం తెలుసుకొని నేరుగా వచ్చారు, ఇంటి మీదకి వచ్చి కత్తులు కొడవలు తీసుకొని విచ్చలవిడిగా వచ్చి నరికేశారు. అయితే అప్పుడే ఈ సాంబశివరావు వాళ్ళ నాన్న సరుకులకి అని చెప్పి బయట అంగిడికి పోయినాడట. అంగిడి దగ్గరికని పోయినాడు. ఆయన బతికిపోయాడు. తల్లి కొడుకును సాంబశివరావును వాళ్ళ తల్లి కృష్ణకుమారిని విచక్షణ రహితంగా పొడిచి నరికి చంపేశారు. చంపేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే ఇద్దరు పిల్లలు, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదివే రోహిత్ చౌదరి, ముగ్గురు కలిసి. నేను అన్నది కారణాలు ఏంది, విడాకులు, వాళ్ళ వివాహ జీవితం, దాంట్లో ఓట్లు అయిపోయింది, విడాకులు కానీ తీసేసుకున్నారు.
ఈ పిల్లల్లో క్రూరత్వం చూడండి అంటున్నా. మీకు భయం అనిపించదా? భయం అని అంటే వ్యక్తిగత భయం కాదు, సమాజం భయం ఉమ్మడిగా. మన వ్యక్తిగతంగా ఎవరెవరికి భయపడాల్సిన అక్కర్లేదు, వేరే విషయం. ఉమ్మడిగా సమాజం ఎటు వెళ్తుంది? ఈ క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లల్లో? ఇక్కడ ఇంతకుముందు మనం ఎప్పుడైనా ఇంత దారుణాలు విన్నామా? విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోతుంది క్రూరత్వం. భయపెట్టకుండా ఉంటుందా సమాజాన్ని? ఇంటర్మీడియట్ చదివే ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు కత్తులు తీసుకొని, కొడవలు తీసుకొని విచక్షణరహితంగా ఇంటి మీద దూకి నరికి పొడిచి చంపేశారు. బాబోయ్!